సండే స్పెషల్ మినీ వ్లాగ్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సండే రోజు. ఇలా సిద్ధు డిశ్చార్జ్ అయ్యాడో లేదో, అమ్మకి హెల్త్ బాగాలేదు, అమ్మకి హాస్పిటల్లో చూపించి అయితే వచ్చాను. ఇంకా ఆ రోజు అయితే అక్కడే ఉన్నాను నేను. మమ్మీ కోసం అయితే నేను జొన్న దోశ అయితే వేస్తున్నాను. మమ్మీ ఎప్పుడు ఇదే తింటూ ఉంటుంది. ఇంకా అందరికి ఇంట్లో అయితే నార్మల్ దోశ అయితే వేసేసాను. మమ్మీ ఆల్రెడీ కొబ్బరి చట్నీ అయితే చేసేసింది దీనికి కాంబినేషన్గా. మమ్మీకి హెల్త్ బాగోపోయినా మనవరాల్ని నన్ను చూడగానే ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చేసి పని అయితే చేసేస్తుంది. టిఫిన్ తిన్నాక మా పిల్లల కోసం మా అమ్మ కుంకుడుకాయలు అయితే కొడుతుంది పిల్లలకి హెడ్ బాత్ చేయించడానికి. ఎందుకంటే మా పెద్ద పాపకి ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో కుంకుడుకాయలు పెట్టి కొన్ని రోజులు వాడితే హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పింది. దానికి తగ్గట్టు మా అమ్మాయికి డాండ్రఫ్ కూడా ఎక్కువ అయిపోయింది. దానికి రీజన్ కూడా ఉందండి. సో ఆ రీజన్ అనేది నేను తర్వాత చెప్తాను ఎందుకు డాండ్రఫ్ అనేది వచ్చిందని. మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ చాలా చెట్లు ఉంటాయి. మందారం చెట్లు అయితే 2-3 రకాలు ఉంటాయి. సో అక్కడి నుంచి నేను కొన్ని మందార ఆకులు అయితే కోసుకొని వచ్చి ఇంకా కుంకుడుకాయల్లో వేసి కొంచెం వేడి నీళ్ళు పోసి నానపెట్టాము. తర్వాత హెడ్ బాత్ అయితే చేపించేసాము. సండే స్పెషల్ అన్నాక నాన్ వెజ్ ఉండాల్సిందే. అందుకు చేపల ఫ్రై, చేపల పులుసు, రొయ్యల కర్రీ అయితే చేసింది. ఇంకా లంచ్ తిని ఇంటికైతే వచ్చాను. సిద్ధు ఉన్నాడు కదా, వెళ్ళి చూసుకో, వాడికి కూడా హెల్త్ బాగాలేదు కదా అని పంపించేసింది నన్ను.